అందరికీ నమస్కారం. వేరే స్కూల్లో చదివినటువంటి విద్యార్థి మన స్కూల్కి వచ్చినప్పుడు ఆ విద్యార్థిని డ్రాప్ బాక్స్లో వేయనప్పుడు మన రిలీజ్ రిక్వెస్ట్ ఏ విధంగా పెట్టాలో తెలుసుకుందాం. ముందుగా క్రోమ్లోకి వెళ్ళి యూడేస్ ప్లస్ ద్వారా లాగిన్ అవ్వాలి. ఈ విధంగా మనకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకొని గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్ అన్న ఆప్షన్ ద్వారా లాగిన్ అవ్వాలి. ఇక్కడ కరెంట్ అకాడమిక్ ఇయర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో స్టూడెంట్ రిలీజ్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ విత్ ఇన్ స్టేట్, అవుట్ సైడ్ స్టేట్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ విత్ ఇన్ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ విధంగా 4 ఆప్షన్లు అయితే సూచిస్తాయి. ఇక్కడ జనరేట్ స్టూడెంట్ రిలీజ్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టూడెంట్ యొక్క పెన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేయడం ద్వారా ఆ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ని అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇంతకుముందు విద్యార్థి చదివిన పాఠశాల యొక్క డీటెయిల్స్ మనకు పైన కనిపిస్తాయి. ఇక్కడ కింద స్టూడెంట్ యొక్క అడ్మిషన్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్లాస్, సెక్షన్, డేట్ ఆఫ్ అడ్మిషన్, రిమార్క్ను ఎంటర్ చేసి జనరేట్ స్టూడెంట్ రిలీజ్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా మనకు వస్తుంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు జనరేట్ రిక్వెస్ట్. దీన్ని కన్ఫర్మ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు రిలీజ్ రిక్వెస్ట్ అయితే సక్సెస్ఫుల్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.